అప్పుగొని చేయి విభవము ముప్పున ప్రాయంపుటాను మూర్ఖుని తపమున్ తప్పరయని నృపురాజ్యము తెప్పరమై మీదకీడు తెచ్చుర సుమతి. ఇండ్లలో వేడుకలు చేస్తుంటాం. వేడుకలు కొంతమంది ఆర్భాటంగా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి చేస్తుంటారు. అది ధనవంతులు ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టి చేయడం ఒకటి. కొంతమంది అప్పులు చేసి మరి వేడుకలు చేస్తుంటారు. అప్పులు చేసి ఆర్భాటంగా చేయటం వల్ల అది తర్వాత కీడు తెస్తుంది, కష్టాలు తెస్తుంది. అంటే ముందు భరింపరాకుండా ఉంటే తర్వాత చాలా కష్టమైంది, కీడు వస్తుంది. అప్పు పెరిగి ఆ తర్వాత తీర్చలేని పరిస్థితిలో తాను కష్టాల్లో ఇరుక్కుంటాడు. అట్లాగే ముసలితనంలో వయసు పెళ్ళాన్ని చేసుకోవడం, అంటే వయసులో ఉన్న అమ్మాయిని చేసుకొని ముసలితనంలో మరి అంటే శారీరక సుఖాన్ని తాను ఎంతవరకు అందించడు, తాను అందించగలడు. కానీ వయసులో ఉన్న అమ్మాయికి అతను అందించేది సరిపోకపోగా అది ఏం చేస్తుంది, ఆ అమ్మాయిలు ఇంకా కోరికలను రేకెత్తిస్తుంది, ఎక్కువగా కోరికలను కలగజేస్తుంది. దానివల్ల ఆ అమ్మాయి ఏం చేస్తుంది, పక్క చూపులు చూస్తుంది. అంటే వేరే మరొకరితో శారీరక సుఖానికి అడ్డదారులు చూస్తుందన్నమాట. అది అంటే ముసలితనంలో ఇట్లా పడుచుపెళ్ళాన్ని చేసుకోవడం కూడా కీడు తెస్తుంది. అది చాలా కష్టతరం అవుతుంది ముందు, తర్వాత కీడు తెస్తుంది. ఎంత కీడు అంటే అది భరింపరాని, మానసికంగా ఇతనికి భరింపరాని క్షోభ పెడుతుంది అనమాట. అట్లాగే మూర్ఖుని తపస్సు అంటే అసలు తెలివే లేనివాడు మూర్ఖుడు తెలివి లేనివాడు. వాడికి ఎవరు చెప్పిన వినడు, వాడికి తెలియదు. వాడు తపస్సు చేస్తుంటాడు. ఆ తపస్సు మరి తెలియలేని వాడు చేసే తపస్సు అది వ్యర్థమే అవుతుంది, కానీ ఫలితాన్ని ఇవ్వదు. అంటే ఒక రకంగా అది మరి పరింపురాని బాధ మొదలవుతుంది. ఆ చివరికి అది ఒక కీడు తెచ్చే విధంగా వానికి ఉంటుంది, వానికి కీడు తెస్తుంది. కాబట్టి అటువంటిది వదిలేసుకోవాలి అని అర్థం. అట్లాగే తప్పరైన నృపురాజ్యము అంటే మంచి చెడులు విచారించకుండా, తప్పులు విచారించకుండా శిక్షలు వేయడం. ఆ రాజు కూడా మూర్ఖుడని అర్థం. తప్పులు తెలుసుకోకుండా శిక్షలు వేయటం అంటే మరి ఒక రకంగా మూర్ఖుడైన రాజు దగ్గరే ఉంటుంది ఆ వ్యవహారం. రాజులు సామాన్యంగా వాళ్లే సరాసరిగా న్యాయపీఠం మీద కూర్చొని విచారించి న్యాయం చెప్తుంటారు. శిక్షలు వాళ్లే వేస్తుంటారు, వాళ్లే అమలు చేస్తుంటారు. రాజు శిక్ష వేస్తాడు, భటులు సేనాపతి వాళ్ళు అమలు పరుస్తారు. అయితే తప్పేదో ఒప్పేదో తెలుసుకోకుండా విచారించకుండా కొంతమంది రాజులు శిక్షలు వేస్తుంటారు. అట్లాంటి రాజ్యంలో ఉండడం కూడా సరైంది కాదు, అది కూడా కీడు తెస్తుంది. ఎందుకనంటే మన పని మనం చేసుకుంటూ పోతున్నా కానీ ఒక్కొక్కసారి అతని దృష్టిలో పడి ఎవరో పితృల వల్ల లేకపోతే ఏదో పరిస్థితుల వల్ల మనకి శిక్షలు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి రాజ్యంలోనే ఉండటం మంచిది కాదు అని ఈ సుమతి శతకారుడు చక్కటి నీతులు చెప్పాడు ఇక్కడ. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరును ద్విజుడును చొప్పడిన ఊరనుండుము చొప్పడకున్నట్టి ఊరు చొరకుము సుమతి. ఇక్కడ ఊరు అన్న తర్వాత అవసరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఊర్లో అందరికీ అవసరాలు ఉంటాయి. అందరి అవసరాలు తీర్చగలిగిన వాడు ఉన్న చోటే ఉండాలి. అంటే ఎవరో ఒకడు అప్పు ఇచ్చేవాడు ఉండాలి, స్నేహితుడు, బంధువు,
లేకపోతే ఇతర పరోపకారు, ఒక దానశీలు, ఎవరో ఒకడు అప్పు, కనీసం అప్పు, ఎవరికి దానం కాకపోయినా అప్పు ఇచ్చేవాడు ఉండాలి. చేబోదులు కాకపోయినా అప్పు ఇచ్చేవాడు ఉంటే పర్వాలేదు. అట్లాంటి వాడు లేని ఊర్లో ఉండొద్దు అని. అట్లాగే మరి వైద్యుడు, మనకు ఇప్పుడంటే పర్వాలేదు, అడుగడుగున హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకానొకప్పుడు మనకి ఎక్కువగా ప్రాచీన కాలంలో వైద్యుడు అంటే మరి ఆయుర్వేద వైద్యుడే వైద్యుడు. ఆయుర్వేదం మనకి చాలా మంచి వైద్యం ప్రాచీన కాలంలో. అటువంటిది ఊరికి ఒక వైద్యుడు ఉంటాడు, చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఒక వైద్యుడు ఉంటాడు. అంటే ఏ జబ్బు వచ్చినా ముందు అతను ఏంటంటే ప్రథమ చికిత్స చేస్తుంటాడు. వెంటనే ఆ జబ్బుని నిలిపివేసి తర్వాత నెమ్మదిగా నయం చేస్తుంటాడు. అంటే వైద్యుడు ఉండటం వల్ల ప్రాణాపాయ స్థితులు తప్పుతాయి. ఒక్కొక్కసారి చిన్న చిన్న జబ్బులైన ఇబ్బందులు తప్పుతాయి. అందువల్ల వైద్యుడు లేని ఊర్లో ఉండొద్దు అని. అట్లాగే ఎప్పుడు ఎడతెగ పారు ఏరు, అంటే మనకివాళ రిజర్వాయర్లు కట్టుకొని ఊరికి పైపుల ద్వారా నీళ్లు పంపిస్తుంది ప్రభుత్వాలు. నీళ్ళకి ఇవాళ ప్రాబ్లం లేదు. ఒకచోట ఎక్కడో ఉన్నా, నది ఎక్కడో పారుతున్నా అదంతా అన్ని ప్రాంతాలకి ఉంటాయి. కానీ ప్రాచీన కాలంలో ఏం చేసేవాళ్ళు, నదుల ఒడ్డునే ఊర్లు కట్టుకునేవాళ్ళు. ఎందుకని? పారే నీరైతే పారే నీళ్ళలో కల్మషం ఉండదు, ఎక్కువగా పారుతుంటాయి కాబట్టి వాటిల్లో పడిన చెడు అదంతా కొట్టుకుపోతుంది, తేటగా తయారవుతాయి, తేట నీరు ఉంటుంది. ఇప్పుడు పారుతుండటం వల్ల అక్కడ చాలా అంటే ఆరోగ్యంగా ఉంటాయి ఆ నీరు. అటువంటి పారే ఏరున్న చోట మాత్రమే ఉండాలి, ఏరున్న గ్రామంలోనే ఉండాలి. అంటే పూర్వం నదుల ఒడ్డునే గ్రామాలు కట్టుకుంటారు కాబట్టి అటువంటి గ్రామాల్లోనే ఉండాలి. అటువంటి లేని చోట, నీరు లేని చోట కట్టుకుంటే మరి ప్రాణాపాయం జరగవచ్చు, అపాయం జరగవచ్చు. అంటే నీరు అనేది మరి నిత్యాధారం, ప్రాణాధారం మీద నిత్యాధారం, అది అనుక్షణం ఆధారమే దానిది. అందువల్ల నీరు ఉన్న చోట మాత్రమే ఉండాలి అనేది. అట్లాగే బ్రాహ్మణుడు ఉన్న ఊళ్ళోనే ఉండాలి. మంచి చెడులు చెప్పడానికి పూర్వకాలంలో మరి పంచాంగం చూసి కానీ లేకపోతే మామూలుగా కానీ అతను గణితం లెక్కేసి మంచి చెడులు, ఇవాళ మంచి, ఇవాళ చెడు, ఇవాళ దుర్ముహూర్తం ఉంది, ఇవాళ శుభముహూర్తం ఉంది, అమృత ఘడియలు ఉన్నాయి, ఇవన్నీ లెక్కేసుకొని అతను ఏంటంటే ఈరోజు మంచిది, ఈరోజు మంచిది కాదు. అట్లాగే పెళ్లి చేయాలి, పెళ్లి చేయడానికి అతనికి తగినటువంటి మంత్రతంత్రాలన్నీ వస్తాయి కాబట్టి అతను మంత్రాలతోటి పెళ్లి చేస్తాడు. ఇంకేదైనా చావుకి, తద్దినానికి, మరొక శుభకార్యానికి, ఏ కార్యక్రమానికైనా శుభ గడియల్ని లెక్కించి శుభం పలికే 4 మాటలు పలకడానికి ఒక బ్రాహ్మణుడు కావాలి. అందుకని బ్రాహ్మణుడు లేని ఊర్లో కూడా ఉండొద్దు అని ఇక్కడ. ఇవన్నీ లేకుండా ఇవన్నీ ఉన్న ఊర్లో ఉండు. ఏవన్నీ మరి అప్పిచ్చేవాడు, వైద్యుడు, ఎప్పుడు పారే ఏరు, ద్విజుడు, ఈ 4 పారే ఉండే ఊర్లో ఉండు, అవి లేని చోట మాత్రం ఉండొద్దు అని ఈ సుమతి శతకారుడు చెబుతున్నాడు. సుమతి 8. సుమతి 8. అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమును పొల్లున దంచిన బియ్యము తెల్లని కాకులును లేవు తెలియము సుమతి. అల్లుడనేవాడు అసలు మంచితనమే ఉండదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే అది అనుభవంతో చెప్పాడు. ఆ కాలంలో ఎక్కువగా ఉండేవో తెలియదు కానీ మరి తాను ఒకప్పుడు అల్లుడే. అంటే ఎక్కువగా అల్లుడు కోరికలు కోరుతుంటాడు. అంటే బ్లాక్ మెయిలింగ్ మెథడ్స్ అప్పటి నుంచి ఉండే అని అర్థం. అంటే అల్లుడు
కూతుర్ని తన భార్యని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి నాకు అది కావాలి ఇది కావాలంటూ ఉండేవాళ్ళు. మనకి ఇప్పటికి కూడా ఇది కార్యం చేసే రోజు అంటే శోభనం రోజున నాకు ఫలానా వేడుక ఫలానా కానుకలు తీరిస్తేనే, నా కోరికలు తీరిస్తేనే, ఇవన్నీ ఇస్తేనే నేను వస్తాను, లేకపోతే రాను అని శోభనం రోజు పేచీలు పెట్టడం కూడా ఉంది. నా చిన్నప్పుడు చూశాను నేను. అంటే మరి ఇంకా పూర్వకాలంలో అది ఇంకా ఎక్కువగా మరి అంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఉండి మగవాళ్ళు తక్కువగా ఉన్న రోజులు అవి. ఎందుకని అట్లా అనంటే పూర్వపు రోజుల్లో మగవాళ్ళు ఎక్కువగా బయట పనులు చేస్తుండేవాళ్ళు, మరి యుద్ధాల్లో సైన్యాల్లో చేరుతుండేవాళ్ళు. ఒక యుద్ధం వచ్చిందంటే చాలా మంది మగవాళ్ళు చచ్చిపోయేవాళ్ళు, ఆడవాళ్ళు మిగిలిపోయేవాళ్ళు. ఇట్లా ఏ రకంగానైతేనేమి ఆడవాళ్ళు ఎక్కువగా ఉండి మగవాళ్ళు తక్కువగా ఉండేవాళ్ళు. పుట్టిన జననాల రేటు కూడా ఆడవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. దానివల్ల ఏంటంటే అల్లుడికి డిమాండ్ ఎక్కువ. ఆ అల్లుడు రకరకాల కోరికలు కోరుతుంటాడు. పెళ్ళైంది మొదలు వాళ్ళు స్థిరపడేదాకా, వాళ్ళ పిల్లలు కలిగి స్థిరపడేదాకా ఇట్లా కోరికలు కోరుతూ మరి ఏడిపిస్తుంటారు ఏది అత్తమామల్ని. అందువల్ల అల్లునికి మంచితనం లేదు అని చెప్పి ఆయన ఎవరు బద్దెన గారు ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చేశారు. అట్లాగే గొల్లని సాహిత్య విద్య అంటే ఒక రకంగా అమాయకుని అంటే నిరక్షరాస్యుడు లేదా మరి వ్యవసాయదారుడు లేకపోతే గొర్రెలు మేకలు కాసేవాడు ఏదైనా సరే నిరక్షరాస్యుడు అని అర్థం. గొల్లని సాహిత్య విద్య అంటే ఆ రోజుల్లో నిరక్షరాస్యుడు అని అర్థం. నిరక్షరాస్యుడికి సాహిత్య విద్య ఎట్లా వస్తుంది? అసలే నిరక్షరాస్యుడైతే సాహిత్యం అందులో సాహిత్య విద్య ఎట్లా వస్తుంది? సాహిత్య విద్య రావాలంటే ముందు చదవాలి, కొన్ని కావ్యాలు చదవాలి, పండిత చర్చల్లో పాల్గొనాలి, మరి కావ్యం రాయటం మొదలెట్టాలి. అప్పుడు మాత్రం ఆయనకి సాహిత్య విద్య వస్తుంది. అసలు చదువే లేని వాడితో సాహిత్య విద్య ఎట్లా ఉంటుంది? అంటే మేకలు కాసుకుంటూ వెళ్ళినప్పుడు లేదా రైతుగా పొలానికి వెళ్ళినప్పుడు ఆడ ఏదో నోటికి వచ్చినట్టు పాడుకుంటారు చూడండి. ఇప్పుడు మనకు బాత్రూమ్ సాంగ్స్ లాగా అప్పుడు అట్లా పాడుకునేవాళ్ళు. అట్లా పాడుకునే వాళ్ళని అది విద్య ఎట్లా అవుతుంది? కాదు. అంటే సాహిత్య విద్య అనేది నిరక్షరాస్యుడికి కాదు, అక్షరాస్యుడికి అనే ఉద్దేశంతో ఆయన రాశాడు. అట్లాగే కోమలి నిజమం, కోమలి అంటే స్త్రీ నిజం చెప్పదు అని ఆయన ఉద్దేశం. అంటే ఈ రోజుల్లో ఒప్పుకోరు, అది ఆ రోజుల్లో స్త్రీకి స్వేచ్ఛ లేదు, వాక్ స్వాతంత్ర్యం లేదు. ఇవాళ అట్లా కాదు, అన్ని రంగాల్లో స్త్రీలు పురుషులతో సమానంగా పోటీపడి ముందుకు నడుస్తున్నారు. ఇవాళ నీవు నిజం చెప్పరు, స్త్రీ నిజం చెప్పదు అంటే పురుషుడే నిజం చెప్పడని గట్టిగా వాదిస్తారు కూడా. అది సరైన స్టేట్మెంట్ కాదు. ఇది ఆ రోజుల్లో ఉండేదేమో, ఎందుకంటే వాళ్ళ నిర్బంధం వల్ల వాళ్ళు అట్లా చెప్పుండొచ్చు. స్త్రీలు నిర్బంధంలో ఉండేవాళ్ళు కదా అప్పట్లో. ఆ నిర్బంధం వల్ల వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడి ఉండొచ్చు. అంత మాత్రం చేత అది సర్వకాలికమైనటువంటి సత్యం కాదు. అది ఆ రోజుల్లో చెల్లింది, ఈ రోజుల్లో కాదు. అట్లాగే పొల్లును దంచిన బియ్యము, పొల్లునంటే తాలును దంచితే బియ్యం వస్తాయా? తాలంటే ఒడ్లు కానీ వరిగలు కొర్రలు లేదా ఇట్లాంటి అంటే పొట్టు ధాన్యాలు ఉంటాయి. ఈ పొట్టు ధాన్యాలు బియ్యం అవి దంచితే బియ్యం వస్తాయి. దంచటం అంటే అప్పట్లో రోట్లో పోసి రోకలతో దంచేవాళ్ళు. దంచితే పై పొట్టు ఊడిపోయేది. అది చాలా నైపుణ్యం అవసరం దానికి. అంటే విత్తనం పగలదు, లోపల ఉండేటువంటి బియ్యం పగలదు, పై పొట్టు మాత్రం విడిపోతుంది. దానికి వాళ్ళు తగినన్ని నీళ్లు కొద్దిగా నీరు పోసి ఆ రాపిడి రోకలి రాపిడితోటే పొట్టు ఊడిపోయేటట్టు దంచుతారు దాన్ని. అది సామాన్యంగా ఏ రైతు కుటుంబాల్లో ఇది చక్కగా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే కొద్దిగా నీరు పోసి దంచితే ఒక్క బియ్యపు విత్తనం కూడా పగలదు, పూర్తిగా పొట్టు మాత్రం రాలిపోతుంది. అయితే ఈ పంట పైర్లు పండేటప్పుడు కొంత తాలు వస్తుంది. తాలు రావటం అంటే ఇప్పుడు భూమిలో నుంచి మరి పైరు వచ్చిన తర్వాత కంకి అన్నీ ఒకేసారి కంకులు వేయవు. ఒక చెట్టు ఆలస్యంగా పెరిగి కొద్దిగా తర్వాత ఇది వస్తుంది, ఇది కంకి వస్తుంది.
ఒక పెద్ద చెట్టులో ముందు కొన్ని కంకులు వస్తాయి, తర్వాత చిన్న చిన్న పిలకలు వచ్చేదానికి ఆ పిలకలకు కూడా కంకులు వస్తాయి. ఇప్పుడు కోసేటప్పుడు ఆ పంట పైరు కోసేటప్పుడు అంతా ఒకేసారి కోస్తారు. అంతా ఒకేసారి కోసినప్పుడు చూస్తారు ఎక్కువగా మరి ముందొచ్చిన పైరు కంకులన్నీ బాగా ఎండిపోయి ఉంటాయి, తయారై ఉంటాయి. తయారై ఉంటే ఇంకా ఎండిపోతే కింద రాలిపోతాయి. అందుకని అప్పుడు కోస్తారు. ఆ పైరు కోసి విత్తనాలు రాలుపుతారు, గింజలను రాలుపుతారు. ఆ సమయంలో మరి అప్పటికి తయారైన గింజలైతే రాలుతాయి. మరి కొంచెం ఆలస్యంగా పుట్టిన కంకులు కొంటే అవి పూర్తిగా గింజలు తయారు కావు, సగం సగంలో ఉంటాయి. అందువల్ల అవి కోసేస్తే ఏమైతే ఎండిపోతే లోపల ఉన్న ధాన్యం సరిగ్గా పెరగదు కదా, కొద్దిగా ఉంటుంది. కాబట్టి అది తాలుగా మారిపోతుంది. అది ధాన్యంలా రాదు, కొద్దిగా ఉండిపోద్ది. కాబట్టి అది మిగిలిపోతుంది. అదంతా కూడా ఈ ధాన్యం కుప్పలు నూరిపేటప్పుడు తూర్పార పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఈ ధాన్యం చాట ఎత్తి తూర్పార పెట్టేటప్పుడు కింద పడుతుంది. పొట్టు అట్లాగే తాలు అంతా దూరంగా పోయి పడతాయి. ఆ తాలు దూరంగానే పడుతుంది, ఎందుకంటే తేలిగ్గా ఉంటుంది కదా. గాలికి ధాన్యం కింద పడుతుంది, ఆ గాలికి కొట్టుకొని పోయి పొట్టు తాలు దూరంగా పడతాయి. అటువంటి దాన్ని తాలు అంటారు. ఆ తాలు అనేది పొల్లు అంటారు. ఆ పొల్లుని దంచితే బియ్యం వస్తాయా? పొల్లును దంచిన బియ్యం అంటే అది రావు, ఎట్టి పరిస్థితుల్లో రావు. అట్లాగే తెల్లని కాకులు, మనకి కాకులు నల్ల కాకులు చూసాము. మరి కాకి మామూలుగా బూడిద రంగు, మెడ వరకు బూడిద రంగు ఉండి మెడకాడ నలుపు ఉంటుంది. అది కాక పూర్తిగా నలుపు ఉండే కాకిని చూస్తాం, దాన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. అట్లాగే జముడు కాకి అని ఒకటి ఉంటుంది. ఆ జముడు కాకి ముఖం కొంచెం నలుపుగా ఉంటుంది, తక్కిందంత ఎర్రగా ఉంటుంది. రెక్కలు తక్కిందంత వెంట్రుకలన్నీ కూడా ఎర్రగా ఉంటాయి. అంటే ఎర్రకాకి ఉంది, పూర్తి నల్లకాకి ఉంది, మరి బూడిద రంగు కాకి ఉన్నది. కాకి తెల్ల కాకులు లేవు అని, తెల్లని కాకులు లేవు అనేది అది సత్యం, అంటే ఎక్కడా ఉండవు అని అర్థం. అట్లాగే ఇవన్నీ ఉండవు అని చెప్పడానికి ఏంటిది? అల్లుడి దగ్గర మంచితనం దొరకదు, మరి గొల్లని సాహిత్య విద్య లేదు, మరి అట్లాగే కోమలి నిజం అనేది లేదు, పొల్లులు దంచితే బియ్యం రావు, అట్లా తెల్లని కాకులు లేవు, ఇవన్నీ లేవు అని చెప్పి సుమతి శతకారుడు చెబుతున్నాడు. ఆ కొన్న కూడే అమృతము తా కొంకక ఇచ్చువాడే దాత ధరిత్రిన్, సోకూర్చువాడే మనుజుడు తేకువ గలవాడే వంశ తిలకుడు సుమతి. ఇక్కడ అన్నం అనేది ఆకలైనప్పుడు తిన్న అన్నం చాలా రుచిగా ఉంటుంది. మామూలు ఆకలి లేనప్పుడు తిన్న అన్నం అంత రుచిగా అనిపించదు. అన్ని రుచిగల పదార్థాలన్నీ పెట్టినా కానీ ఆకలి సరిగా లేనప్పుడు తింటే దాని మీద ఇష్టం రాదు. అంటే నాలుకకు ఇష్టం రాదు, మన మానసికంగా కూడా సిద్ధంగా ఉండడు. చాలా రుచిగల పదార్థాలు ఉండొచ్చు, అక్కడే నెయ్యి పెట్టొచ్చు, అక్కడే రకరకాల పిండి వంటలు పెట్టొచ్చు, పప్పు ఉండొచ్చు, అందులోకి నంజుళ్ళు ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. అయినా కానీ అది ఆకలి కొన్నప్పుడు ఉండే తినే అన్నం ఉందే అది రుచిగా ఉంటుంది. అది ఎట్లా ఉన్నా రుచిగా ఉంటుంది. దానిలోకి అన్ని రకరకాల వంటలు లేకపోయినా రుచి ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా ఆకలి కొన్నప్పుడు తిన్న అన్నమే చాలా అమృతంలాగా ఉంటుంది అని అంటారు. అట్లాగే ఇప్పుడు విసుగు లేకుండా కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తారు చూడు, ఆయనే దాత. దాత అంటే అందరికీ వస్తూ పోతూ ఉండే వాళ్ళందరికీ ఇస్తే దాతగాడు. ఎవరికి అయితే కష్టాల్లో ఉంటారో, కష్టాల్లో ఉన్న వాళ్ళకు కూడా విసుగు లేకుండా దానం చేస్తాడు చూడు. తను తక్కువగా ఉన్న అటువంటి దానం చేసే వ్యక్తిని దాత అని అంటారు. అందరికీ దాత అని బిరుదు ఇవ్వలేరు. ఎప్పుడు అయినా సరే కొంచెం ఆ దాతృత్వ గుణం ఉండాలి, మానవత్వ గుణం ఉండాలి, స్వభావం ఉండాలి. అది కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళని వెతికి వాళ్ళకి ఇస్తే వాళ్ళ కష్టాలు తీరుతాయి. కాబట్టి వాళ్ళు సుఖంగా బ్రతుకుతారు. కాబట్టి అటువంటి వాడు దాత. అట్లాగే మరి
కష్ట నష్టాలని ఓర్పుతో సహించిన వాడే మానవుడు. మనిషి అన్న తర్వాత అన్నీ వస్తుంటాయి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, రుష్టులు వస్తాయి. మరి సమాజం కాబట్టి పక్కవాడు కష్టం కలిగించవచ్చు, ఇంకొకడు నష్టం కలిగించవచ్చు. ఈ నష్టమైన కష్టమైన ఓర్పుతో సహించిన వాడు మానవుడు. అతను నిలబడతాడు. తక్కిన వాళ్ళు ఏంటంటే అనవసరంగా కోపం తెచ్చుకొని ఆ కోపంలో నష్టాలు ఎక్కువ పొందుతారు. అట్లాగే కొంతమంది విసుగు చెంది ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి కొంతమంది ఆ ఆలోచనల కష్టాలని భరించలేక పారిపోతారు, ఇల్లు వదిలిపెట్టి సన్యాసులు వేస్తారు. ఇట్లా రకరకాలుగా సమాజంలో ఈ కష్టాలని నష్టాలను ఎదుర్కోలేక చాలామంది సంసారిక జీవితాన్ని వదిలిపెట్టేసి కుటుంబ జీవనాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంటారు. ఈ కష్టాలని నష్టాలని ఓర్పుతో సహించుకొని వచ్చిన వాడే సరైన మానవుడు అని అంటాడు. అట్లాగే ఇప్పుడు వంశోద్ధారకుడు ఎట్లా ఉంటాడు? ధైర్యంగా ఉండాలి, ఉత్సాహం ఉండాలి. ధైర్యం ఉత్సాహం ఉంటేనే వంశోద్ధారకుడు అవుతాడు. ఎందుకని అంటే వంశాన్ని నిలబెట్టాలి. వంశాన్ని నిలబెట్టాలంటే ఉత్సాహం ఉండాలి. మనకు ఉన్నా లేకపోయినా, మనం ధనవంతులమైనా కాకపోయినా, బీదవాళ్ళమైనా. అట్లాగే మరి పక్క వాళ్ళు కష్టాలు కలగజేసినా నష్టాలు కలగజేసినా లేదా ఏ ఆధారము లేకపోయినా ధైర్యంగా ముందుకు పోవడమే ఒక రకంగా వంశోద్ధారకుడి లక్షణము అని మన సుమతి శతకారుడు చెబుతున్నాడు. ఆకలి యుడుగని కుడుపును వేకటి ఎగులంజె పడుపు విడువని బ్రతుకును ప్రాకొన్న నూతి ఉదకము మేకల పాడియును రోత మేదిని సుమతి. అంటే ఎంత తిన్నా ఆకలి తీరలేదు. అది మరి అట్లాంటి భోజనం రోత అంటే సరైన భోజనం కాదు. భోజనం అంటే ఎంత తిన్నా ఆకలి తీరలేదు. అట్లాగే ఆకలి తీరేంత అన్నం లేదు. రెండు రకాలు. ఆకలి తీరేంత అన్నం లేనప్పుడు కూడా ఆ క్షుద్బాధ తీరదు కదా. క్షుద్బాధ తీరాలంటే కడుపు నిండా తినాలి. తినాలంటే అక్కడ ఉండాలి. అంటే తినడానికి తగినంత అన్నం అక్కడ ఉండాలి. ఉంటే అది క్షుద్బాధ పూర్తిగా బాధ తీరుస్తుంది. సగం ఆకలితో లేచిపోతే అతనికి బాధ తీరదు. కాబట్టి భోజనం ఉంటే పూర్తిగా క్షుద్బాధ ఆకలి అది పొట్ట పూర్తిగా నిండిపోవాలి. నిండిపోయేంత ఉంటేనే అది ఆకలి తీర్చినట్టు అవుతుంది. లేకపోతే ఆ భోజనం సరైన భోజనం కాదు. అట్లాగే మరి కడుపుతో ఉన్నటువంటి స్త్రీని కోరుకుంటారు చూడు ఎవరైనా. ఇప్పుడు వేశ్యలు ఉంటారు. అది వేశ్య జీవితం. అది వాళ్ళు ఏంటంటే కడుపుతో ఉండి కూడా వాళ్ళ జీవనం కోసం వీటిల్ని ఆకర్షిస్తారు. వీటిల్ని ఆకర్షించి వీటితోటి పొందు పెట్టుకుంటారు. అది రోత జీవితం. అంటే కడుపుతో ఉన్నటువంటి వేశ్యని కలవడము అనేది శారీరక సుఖం కోసం కలవడము, శృంగారం కోసం కలవడము అనేది మరి రోత అయినటువంటి జీవితము అని చెప్పి అంటాడు. అట్లాగే నీటి నిలువ ఉండి నీటి నిలువ ఉన్న బావిలో నీరు ఉంది, పాచిపెట్టున్న నీరు అంటే నీరు బాగా ఉంటుంది, పాచిపెట్టి ఉంటుంది. బాగా నిలువ ఉండి పాచిపెట్టిన నీరు ఉంటుంది. ఆ నీరుని తాగటం మంచిది కాదు. ఇది రోత. ఎందుకంటే పాచి ప్రతి నీటి బుట్లోకి పాచి పారుతూనే ఉంటుంది. ఏదో రకంగా ముక్కైన వస్తుంది అనమాట. మనం ఇక్కడ పాచి అంటే ఏమంటాము? ముఖ్యంగా బూజు పట్టడాన్ని పాచి అంటారు. బయట వస్తువులు కూడా బూజు పడతాయి. బూజు పట్టడాన్ని పాచి అంటారు. నీళ్లలో ఉండేదాన్ని పాచి అంటారు. అంటే అది మరి విషంతో సమానం ఒక రకంగా. అది అంటే ఆరోగ్యాన్ని చెడగొట్టేది. కాబట్టి బావిలో నీరు ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉండాలి. అంతేగాని నిల్వ నీరు బావిలో నిల్వే ఉంటుంది. బావిలో నీరు నిల్వే ఉంటుంది. నిలవండి పాచిపెట్టి నీరంటే ఇది వాడకం లేని బావి అని అర్థం. ఎక్కువగా ప్రతిరోజు వాడుతున్న బావి అంటే అందరూ నీళ్లు తీసుకుపోతున్న బావి కింద నుండి ఊరుతుంది, పై నుండి అయిపోతాయి. అది అట్లాంటి బావిలో పాచి పట్టదు. ఎక్కువగా వాడుకున్నటువంటి బావిలో పాచి పట్టదు. బావిలో నీరు వాడకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా పాచి పుడుతుంది. అటువంటి బావిలోని నీరుని వాడకూడదు. అవి రోత అయినవి. అట్లాగే మేకల పాడి అంటే గేదెల పాడి ఉంటుంది, ఆవుల పాడి ఉంటుంది.
మేకల పాడి అంటే మేక ఉండేదే చిన్నది, దానికి 2 చనులే ఉంటాయి, పిల్లలు ఉంటాయి, పైగా మేకలు 1, 2, 3 పిల్లలు కూడా పెడుతుంటాయి ఒక్కోసారి. ఆ పిల్లలని దగ్గర అక్కడ పాలు తీసుకోవడానికి పోతే ఎంత వస్తాయి? 2 చుక్కలు 3 చుక్కలు అట్లా వస్తాయి. 100 మేకలుంటే 100 మేకల్లో 50 మేకలు కాస్త పిల్లల తల్లుంటే వాటి నుండి పాలు తీసుకుంటే అన్ని తీసుకున్నా కానీ 1 లీటర్ కూడా రావు. అంటే అది కొద్ది సేకరించుకోవడం, అది కూడా ఆ పిల్లల మూతులు బిగేగట్టి ఆ పిల్లలు తాగే పాల నుంచి వాటిని తప్పించి అవి తీసుకోవడం, అది చాలా రోతైన పని. కొద్ది ఒక్కొక్క బొట్టు సేకరించుకోవడం కాబట్టి అది రోతైన పని అని అంటాడు. అంటే మరి ఆకలి తీరని భోజనం కానీ, అట్లాగే కడుపుతో ఉన్నటువంటి వేశ్యతో కలయిక కానీ, మరి నీరు నిలువ ఉండి పాచిపెట్టిన నీరు యొక్క బావి నీరు కానీ, అట్లాగే మేకల పాడి కానీ, ఇవన్నీ కూడా రోతైన వ్యవహారాలు. ఇటువంటివన్నీ విసర్జించాలి, అంటే వీటిని దూరంగా పెట్టాలి, వీటిని విడిచిపెట్టాలి అని సుమతి శతకారుని బోధ.